వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల కదలికలను నిశితంగా గమనించండి. ఏదేమైనా ఈసారికి టీడీపీ అధికారంలోకి వచ్చేలా చూడాలి. ఇదేదో టీడీపీ శ్రేణులతో చంద్రబాబు చెప్పిన మాటలు కావు. బాబు సొంత సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు తమ సిబ్బందికి ఇస్తున్న ఫోన్ ఆదేశాలివి. టీడీపీ జెండాను భుజానికెత్తుకున్న కొందరు పోలీసు అధికారులు కొద్ది రోజులుగా జిల్లాల వారీగా ఫోన్లలో చెబుతున్న మాటలు విని పోలీసులే విస్తుపోతున్నారు. టీడీపీకి ఎదురుగాలి వీస్తుందని గుర్తించిన చంద్రబాబు తిరిగి ఎలాగైనా అధికారంలోకి రావాలని పోలీసు శాఖను తన సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో పలు విభాగాల్లో కీలకంగా పనిచేస్తున్న పోలీసు బాసులు ఇందుకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఎన్నికల కూడు రావడానికి 3 నెలల ముందే కావలసిన వారిని కావలసిన ప్రాంతాలకు బదిలీ చేశారు. ప్రతి జిల్లాలోనూ ఇంటెలిజెన్స్ డీఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ, కీలక ప్రాంతాల్లోని శాంతి భద్రతల డీఎస్పీలను నియమించుకోవడంలో చక్రం తిప్పిన 4 రాష్ట్ర స్థాయి కీలక అధికారులు ఇప్పుడు టీడీపీ సేవలో తరించడంలో డైరెక్షన్ ఇస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల వెంట ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ను నీడలా వెంటాడే ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కదలికలను పసిగట్టడం, అక్కడి సమీకరణలు, ప్రచారం తదితర విషయాలను వారు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చే ఈ సమాచారాన్ని ఆసరాగా తీసుకుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను దెబ్బతీసేలా కుయుక్తులను పన్నుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల వారీగా సీఎం సొంత సామాజిక వర్గం, సొంత మనుషులతో ఏర్పాటు చేసుకున్న పోలీసు నెట్వర్క్లను ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సమన్వయం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.